గోవింద్ ఎక్కడికి వెళ్ళాడు? ఒక అమ్మాయిని ఈరోజు రెడీ చేస్తానని చెప్పాడు కదా. నువ్వు ఎందులో టెన్షన్ అవుతావు? ఖచ్చితంగా తీసుకొస్తాడు. కొత్త నోటు మనం 500 కదా వాడికి ఇచ్చున్నాము. నేను చెప్పిన మాట ప్రకారం ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చుందా. ఈ పని చేసేదాన్ని ఎంత కష్టపడ్డానో నాకు మటుకే తెలుసు. అదిగో ఆ అవుట్ హౌస్ లో కూర్చోబెట్టొచ్చుందా. సంతోషమే కదా, సంతోషమే కదా. గోవింద్ చెప్పించేశాడు. అదే నీకు బాగా సంతోషమే కదా. నువ్వు సూపర్. ఈ మందు మొత్తం నీదే. ఎంజాయ్ చేయి, బాగా తాగు. గోవింద్ చెప్పినట్టే చేశాడు, అమ్మాయిని తీసుకొచ్చాడు. నేను నిన్ను వదిలిపెట్టాను. రాదా మన ఇద్దరం కలిసి ఆడ కూర్చొని మాట్లాడుకున్నా. ఒరే నందు, ముందు నేను పోయొచ్చేదా? పోయిరా. నా మనసు చెప్తుంది చేసింది తప్పని. ఇది కొద్దిగా లోపల పోయిందంటే చెప్పద్ది నేను చేసేది కరెక్ట్ అని. లేదో నా నాకు సిగ్గంత లేదు. నీ మొహం నాకు చూపించు. నాకు అలా అంతా ఏం లేదు. చూడాలన్నా ఇటు నా వైపు తిరుగు. అవును, నిన్ను చూడాలి కదా, అందుకే కదా అలాగైతే చూడు. సంవత్సరాల ముందు మీరు అందరూ కలిసి నన్ను చంపారు కదా, ఆ లూసిరా నేను. ఇన్ని రోజులుగా నేను మీకోసమే కాసుకొని ఉన్నానురా. మిమ్మల్ని చంపేస్తాను. ఇప్పుడు దాని అవసరం వచ్చిందిరా. నిన్ను ఈ వినోద్ ఎక్కడికి వెళ్ళాడు?
ఎందుకు వాడు వచ్చేదానికి లేట్ అవుతుంది? ఎక్కువ తాగేశావు కదా, ఇంకా ఎందుకు తాగుతూనే ఉన్నావు? రే లేచిపోయి వెతుకురా. అవును, నాకు ఇంకా ఏమీ పని లేదా? నీ మాట నేను విన్నాను. నీ పనికి నన్ను పిలవద్దు. సరే సరే నేనే పోతాను. సరే, అది మంచి పని. నాకు చాలా మూడుగా ఉంది. చూసి జాగ్రత్త. వినోదే, ఒరే వినోద్, ఇక్కడ కూడా లేకుండా వెళ్ళిపోయాడు. అమ్మాయి ఒప్పలేదు, వాడు ఒప్పలేదు. ఛే, వీడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి పోయి ఉంటాడు? ఒకవేళ ఇట్లా వెళ్ళి ఉంటాడు. ఒకవేళ మంచం కింద ఏమో ఉన్నాడా చూద్దాం. వినోద్, వినోద్, తనని తీసుకుని ఎక్కడరా వెళ్ళావు? వినోద్, ఒరే వినోద్,